Hi, hello, my dear friends. I hope you all are fine. In this video, we are going to know AP కోడ్ జాబ్స్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఎగ్జామినర్ వీటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ నుండి 40 మార్క్స్ వస్తుంది, రైట్? మరి ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్ వస్తుంటే దాంట్లో మనకి మెన్షన్ చేసినటువంటి సిలబస్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ భాగంలోని దీని నుంచి మినిమం 1 or 2 క్వశ్చన్స్, ఓకే? సో మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చెప్పలేను, కానీ మినిమం 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్నే చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అంటారు. కొన్ని సందర్భంలో చూస్ ది గ్రామటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టాపిక్ నుంచి మనం 2 మార్క్స్ మనం మన సొంతం చేసుకోవాలి అంటే ఏ దారిలో మనం ప్రయాణించాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ టాపిక్ నుంచి ఇస్తున్నాడు అనేది ముందుగా తెలుసుకోవాలి. ఈ చూస్ ది గ్రామటికల్ సెంటెన్స్ గురించి మనం తెలుసుకునే ముందు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డూ లైక్ ది వీడియో. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. త్వరలో ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుందాం రా అనేది ఒక లైవ్ సెషన్ అనేది విత్తినే 3-4 డేస్లో మనం లాంచ్ చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? సో అయితే దానికి మీకు ఆ లైవ్ సెషన్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు మన వాట్సాప్ గ్రూప్లో ఇమీడియట్లీ మీరు జాయిన్ అవ్వండి, మీరు అప్డేట్ పొందుతారు, రైట్? మరి ఈ టాపిక్ నుంచి మనకి మ్యాక్సిమం దేని నుంచి ఏ టాపిక్ నుంచి వస్తాయి అంటే, ముఖ్యంగా ఈ టాపిక్ నుంచి మనకి కమెండింగ్ రావాలి అంటే టెన్స్ పైన మనకి సంపూర్ణమైన అవగాహన ఉండాలండి. టెన్స్ అయితే ఒక టెన్స్ పార్ట్ అనేది నేర్చుకుంటే సరిపోతుందా సార్? దానికి కావాల్సిన పూర్వ జ్ఞానం. అయితే టెన్స్లో ఏంటి నేర్చుకోవాలి సార్ అంటే, ఖచ్చితంగా టెన్స్లో స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. తర్వాత టెన్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత ఈ స్ట్రక్చర్లో ఉన్న మెయిన్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫార్మ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి యాక్టివ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, పాసివ్ స్ట్రక్చర్ అంటే ఏంటి తెలుసుకోవాలి. మరియు 4 స్ట్రక్చర్, దీంట్లో ఉన్నటువంటి 4 స్ట్రక్చర్స్ పాజిటివ్, నెగటివ్ అండ్ ఇంట్రోగేటివ్, నెగటివ్, ఇవి తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే దీనికి మూలమైన ఆధారం మరికొన్ని టాపిక్స్ మనకు కొంత అవగాహన ఉండాలి. సో దే ఆర్ ది సెంటెన్స్ అండ్ ప్రతి క్లాసు నేను అదే చెప్తున్నాను. సింగులర్, ప్లూరల్ తెలుసుకోవాలి, అలాగే హెల్పింగ్ వర్బ్ తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోగలిగితేనే దీనిపైన సంపూర్ణమైన అవగాహన వస్తుంది, లేకపోతే లేదు, ఇంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ స్పీచ్. సో ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కమెండింగ్ వచ్చిన తర్వాతే మనం, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నెయిదర్ నార్ అనేసి ఒక ఇస్తున్నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో పాటు కంజంక్షన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ యూ, ఈచ్ వన్, ఎవ్రీ వన్, ఓకే, ఇటువంటి పదాలతో పాటు ఇచ్చేటప్పుడు మనం అక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా అని మనం ఐడెంటిఫై చేయాలి. ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ అస్, ఓకే, ఇలా డిఫరెంట్ పదాలతో లాట్స్ ఆఫ్. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ వీటికి ఉన్నటువంటి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి మనం తెలుసుకుంటామంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి తెలుసుకుంటాం. సో ఆ డిఫరెన్స్ అంతా తెలుసుకోవాలంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన పూర్తి కమెండింగ్ రావాలి. తర్వాత టెన్స్ పైన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అన్ని కూడా ఈజీగా చేయగలుగుతారు, రైట్? మరి క్లాస్లో వెళ్తూ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? ఐడెంటిఫై ద గ్రామటికల్ కరెక్ట్ క్వశ్చన్స్. సో ఇచ్చినటువంటి దాంట్లో గ్రామటికల్ క్వశ్చన్ ఏది కరెక్ట్ ఉందో చూద్దాం. సి గో టు స్కూల్ ఎవ్రీడే, సి గోస్ టు స్కూల్ ఎవ్రీడే, సి గోయింగ్ టు స్కూల్ ఎవ్రీడే, సి గోన్ టు స్కూల్ ఎవ్రీడే. మీకు ప్రతి ఒక్క దాంట్లో కామన్ వర్డ్ ఒకటి వచ్చింది చూస్తారు, ఎవ్రీ వర్డే ఎవ్రీడే. అయితే ఎవ్రీడే అనేది అకార్డింగ్ టు సెంటెన్స్, ఈ వర్డ్ అనేది మనం కీవర్డ్గా మనం గుర్తించుకోవాలి. కీవర్డ్గా ఎప్పుడైతే మనం గుర్తించుకుంటామో అకార్డింగ్ టు దిస్ కీవర్డ్ మనం అర్థమైపోతుంది ఏ టెన్స్లో ఉందంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటేమో సబ్జెక్ట్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉండేటప్పుడు వర్బ్ 1 ఉండేటప్పుడు అంటే థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ఉండేటప్పుడు ప్రతి దగ్గర సబ్జెక్ట్ ఏంటమ్మా సి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కదా. థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు వర్బ్ కూడా సింగులర్ అవ్వాలి.
మరి వర్బ్ కూడా సింగులర్ అవ్వాలంటే చూడండి ఇక్కడ గో, గోస్, గోయింగ్, గోన్. అయితే వర్బ్ ఏం రావాలి? వర్బ్ 1 రావాలి. సో గాన్ ఇచ్చారు, పోయింది. గాన్, గోయింగ్ ఉంది. ఎక్కడ గో ఉంది, ఎక్కడ గోన్, రెండింటి దగ్గర వర్బ్ 1. మరి ఏది కరెక్ట్ అవుతుంది? సో 2 ఆప్షన్స్ పోయి మిగిలింది 2 ఆప్షన్స్ ఉంది. ఈ 2 ఆప్షన్స్లో అది ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉండేటప్పుడు వర్బ్ 1 రావాలని మనకు ఐడెంటిఫై అయింది. అయితే ఇది ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్ దగ్గర ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ లేదా ఇటువంటి లేదా విఎస్ లేదా ఇటువంటి పదాలతో పాటు వస్తుంది కదా. సో కాబట్టి ఎస్, ఎప్పుడైతే వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేర్పించాలి. కాబట్టి సి గోస్ టు స్కూల్ ఎవ్రీడే. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది తప్పు, ఎందుకంటే సి అనేది సింగులర్, వి గో అనేది ప్లూరల్ వర్బ్. సి అనేది సింగులర్ వర్బ్, గో అనేది ప్లూరల్ వర్బ్ కాబట్టి సో ఇలా రాయకూడదు. సబ్జెక్ట్ సింగులర్ ఉండేటప్పుడు వర్బ్ సింగులర్ రాయాలి. సో రైట్ ఆన్సర్ ఏదమ్మా? బి. ఏ ఈజ్ ద రాంగ్. ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడే మనం మాట్లాడే టెన్స్ పైన కమెండింగ్ ఉంటే చాలు అనేసి, రైట్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ పైన అలా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క సాల్వ్ చేసుకుని వెళ్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఐడెంటిఫై ద గ్రామటికల్ కరెక్ట్ క్వశ్చన్. హౌ హై ఈజ్ మౌంట్ ఎవరెస్ట్? ఆర్ గ్రామటికల్ సెంటెన్స్, వాట్ హైట్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్? హౌ టాల్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్? హౌ మచ్ హైట్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్? ఇక్కడ WH వర్డ్తో పాటు ప్రతిదీ కూడా ఈ సెంటెన్స్ దేంట్లో ఉందమ్మా? ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఉంది. మరి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అనేది మనకి నిదర్శనం ఏంటి? హెల్పింగ్ వర్బ్తోనైనా స్టార్ట్ అవ్వాలి లేదా WH వాడుతోనైనా స్టార్ట్ అవ్వాలి. ప్రతి దగ్గర WH వాడుతూనే స్టార్ట్ అయింది, రైట్. మరి WH వాడుతూనే స్టార్ట్ అయ్యేటప్పుడు మనం గమనించాలి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హౌ హై ఈజ్ మౌంట్ ఎవరెస్టా, హౌ హైట్ ఈజ్ మౌంట్ ఎవరెస్టా? ఇది మనకి రావాలి. చూడండి, స్టేట్మెంట్ చూసిన వెంటనే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలి అంటే ముందు స్టేట్మెంట్లో ఏటుంది? ఇక్కడ హౌ ఉంది, వాట్ ఉంది, హౌ ఉంది, హౌ ఉంది. ప్రతి దగ్గర వాట్ హైట్. ఎప్పుడైనా వాట్ దేనికి? రీజన్ పర్పస్లో లేకపోతే ఆన్సర్ పర్పస్లో మనం రాస్తాం కాబట్టి వాట్ రాదు, హౌ వస్తుంది. సో ఎప్పుడైతే హౌ వచ్చేటప్పుడు మౌంట్ ఎవరెస్ట్ గురించి అడిగేటప్పుడు టాల్ గురించి అడుగుతామా, హైట్ గురించి మాట్లాడతామా? హైట్ గురించి మాట్లాడతాం కాబట్టి సో థర్డ్ది పోయింది. హౌ మచ్ హైట్ ఈజ్ మౌంట్, హౌ మచ్ అనేసి ఎక్కడ వచ్చింది చూసారా? ఎక్కడ హౌ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్. సో హౌ మచ్ హైట్, ఇక్కడ హౌ మచ్ అనేది రాయకూడదు. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? హౌ హై ఈజ్ మౌంట్ ఎవరెస్ట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. తర్వాత హౌ హై హెల్పింగ్ వర్బ్ కూడా ఎక్కడ మనం గమనిస్తే సింగులర్ ఉంది కాబట్టి హౌ హై ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. తర్వాత వర్డ్ ఆర్డర్ రూపంలో కూడా దానికి చెప్పవచ్చు, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్. హౌ ఫార్ యువర్ హౌస్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్? యు ఆర్ డూయింగ్ దట్ వై? చూడండి, ఎక్కడ సెంటెన్స్ ఇంతకుముందు 4 స్టేట్మెంట్ ఒకే దానిపైన ఆధారపడింది. ఇక్కడ 4 స్టేట్మెంట్ 4 విధాలుగా ఇవ్వడం జరిగింది. హౌ ఫార్ యువర్ హౌస్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్, యు ఆర్ డూయింగ్ దట్ వై, హౌ ఫార్ ఇట్ ఫ్రమ్ హియర్ టు యువర్ హౌస్, వేర్ యు ఆర్ గోయింగ్ నౌ. ఈ క్వశ్చన్ని చూసిన వెంటనే మనం క్లియర్గా గమనించాలి ఏంటంటే ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం. చూడండి, హౌ ఫార్ ఉంది, యు ఆర్ డూయింగ్ దట్ వై. సో చివరికి దట్ వై అనేసి ఇచ్చారు. సో రాంగ్ అకార్డింగ్ టు ది ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో యు ఆర్ డూయింగ్ దట్ వై యు ఆర్ డూయింగ్ దట్ ఇలా అడగొచ్చు కదా. సో దిస్ ఇస్ ద రాంగ్. వేర్ యు ఆర్ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ అనేసి అడగొచ్చు. సో వేర్ WH వర్డ్ రాసిన తర్వాత ఏం రావాలి? హెల్పింగ్ రావాలి. సో ఇది కూడా పోయింది. సో హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు యువర్ హౌస్ ఉంది. నెక్స్ట్ హౌ ఫార్ యువర్ హౌస్. చూడండి, ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటంటే ఏ స్మాల్ డిఫరెంట్. హౌ ఫార్ యువర్ హౌస్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్, ఎక్కడ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది రాంగ్ ఉంది. సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు యువర్ హౌస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్.
ఎప్పుడైతే 4 స్టేట్మెంట్లు 4 విధాలుగా ఇచ్చేటప్పుడు మనం కొంచెం అబ్జర్వేషన్ చేసి రాయాలి. ఇక్కడ చూడండి, ఒకే స్టేట్మెంట్ 4 విధాలుగా ఇచ్చేటప్పుడు అప్పుడు గ్రామటికల్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎక్కడ మిస్టేక్ అనేది ఇచ్చారు అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు, ఎక్కడ మిస్టేక్ ఇవ్వలేదు అనేది కూడా ఈజీగా ఫైండ్ అవచ్చు. కానీ 4 స్టేట్మెంట్ 4 విధాలుగా ఇచ్చేటప్పుడు మాత్రం ఫైండ్ అవుట్ చేయడం మాత్రం చాలా జాగ్రత్త చేయాలి. చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని చెప్పారు. వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ, వన్ షుడ్ do one's duty, one should do her duty, one should do their duty. One should అని పర్టికులర్గా మెన్షన్ చేసేటప్పుడు దేర్ ఎప్పుడు వస్తుంది? దే ఉండేటప్పుడు కదా దేర్ వస్తుంది, కాబట్టి రాంగ్. వన్ షుడ్ డూ హెర్ డ్యూటీ, హెర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఆబ్జెక్ట్లో సి ఉండేటప్పుడు హెర్ వస్తుంది, కానీ వన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా పోయింది. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ, వన్ షుడ్ డూ హిజ్ డ్యూటీ. సో హిజ్ అంటే ఎప్పుడు వస్తుంది? హీ ఉండేటప్పుడు హిజ్ రాస్తాం, కానీ హీ ఇవ్వలేదు, వన్ ఇచ్చారు కాబట్టి వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన పర్సన్, కానీ ఈ ఆబ్జెక్ట్ రాసేటప్పుడు ఎలా రాయాలనేది అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి క్వశ్చన్ మనకి కానీ ఎగ్జామ్లో ఇస్తే ఈజీగా రాయవచ్చు మై డియర్ ఫ్రెండ్. ఎందుకంటే స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్లు కూడా ఒకే విధంగా ఉంటుంది, కానీ ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు గమనిస్తే 4 స్టేట్మెంట్లు 4 విధాలుగా ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయడం కొంచెం ఆలోచించి రాయాలి. సో ప్రతిదారి కరెక్ట్ సెంటెన్స్ అంటున్నారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన మనకి కమాండింగ్ ఉండాలి, ఉంటేనే మనకి ఈజీగా అది సింగులరా ప్లూరలా ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకి బలం పెరుగుతుంది అనడానికి ఈ క్వశ్చన్ నిదర్శనం. చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో, one of my friend are visiting me tomorrow, one of my friends are visiting me tomorrow, one of my friend is visiting me tomorrow. సో ప్రతి ఒక్క క్వశ్చన్లో మీరు బాగా గమనించండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఫస్ట్ మనం ఒక ఐడెంటిఫికేషన్ చేయాలి. సబ్జెక్ట్ ఏంటని మనం ఐడెంటిఫికేషన్ చేస్తే మనకు క్లియర్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మనం వన్ ఆఫ్ మై ఫ్రెండ్, చూడండి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే. ఎంతోమంది ఫ్రెండ్స్లో ఒక్కడు, ఓకే, దాంట్లో హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అంటే వీటి నుంచి ఈ ప్లేస్కి వచ్చాడు వీడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే వీళ్ళందరూ మన ఫ్రెండ్సే కదమ్మా, వీళ్ళందరూ మన ఫ్రెండ్సే కదా. సో ఈ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అందరిలో, కాబట్టి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటామా ఫ్రెండ్ అంటామా? సో ఇది పార్ట్ ఆఫ్ స్పీచ్లో మనం నేర్చుకోవాల్సింది, అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనం నేర్చుకోవాల్సింది, రైట్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటామా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్లో వీళ్ళందరూ అనేది ఫ్రెండ్స్ కదా, ఇది ప్లూరల్ రూపంలో రాయాలి కదా ఫ్రెండ్స్, దాంట్లో ఒకరి గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కదా. సో రైట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఎక్కడ ఫ్రెండ్స్ ఉంది, ఎక్కడ ఫ్రెండ్ ఉంది, పోయింది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది సింగులరా ప్లూరలా? రైట్, ఇక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళందరిలో ఒకరి గురించి మనం మాట్లాడుతున్నాము. భారతదేశంలో అవతారం ఎత్తినటువంటి అనేక మంది దేవుళ్ళు అవతారం ఎత్తారు, కానీ శ్రీరామచంద్రుడికి ఆదర్శ మూర్తిగా, ఆదర్శ రాజుగా, ఆదర్శ కొడుకుగా కదా, ఇలాగ అనేక విధాలుగా ఆయన్ని మనం గౌరవిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే బికాజ్ వన్ ఆఫ్ కదా. అంటే ఒక వ్యక్తిలో అన్ని గుణగణాలు బాగుండేటప్పుడు ఒక్క పర్సన్ని పాయింట్అవుట్ చేస్తాం. అదే కూడా మన జీవితంలో మనం ఏదైనా సాధిస్తే ప్రతి ఒక్కరు మీ గురించి మన గురించి అందరూ మెచ్చుకుంటారు. సో వన్ ఆఫ్, సో అందరిలో ఒకరు కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒకరి గురించి పాయింట్అవుట్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ ద పర్టికులర్లీ పాయింట్అవుట్ చేసేటప్పుడు ఈజ్ వస్తుంది, నాట్ ఆర్. అందరిలో ఒకరి గురించి మాట్లాడాము కాబట్టి సో రైట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ విజిటింగ్ మీ tomorrow. This is the exact answer. Hope you understand. సో చాలామంది ఏమనుకుంటారు అంటే దేనికి ఆధారంగా ఇక్కడ ఆర్ రాశారు సార్, ఈజ్ రాశారంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది కాబట్టి ఆర్ రైట్ అనేసి రాసుకుంటారు. సో ఇక్కడ చేసిన చిన్న పొరపాటు. ఇటువంటి పొరపాటు జరగకుండా మనం చూసుకోవాలి అంటే మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన సంపూర్ణమైన అవగాహన ఉన్ననాడే మనం ఇటువంటి క్వశ్చన్స్ని మనం క్లియర్గా ఎగ్జాక్ట్ ఆన్సర్లో ఎగ్జామ్ హాల్లో రాయగలుగుతాం. చూస్ ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అంటాం.
సో neither of these two pens are mine. సో ఇంతకుముందు మనం అన్నాం కదా పార్ట్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎటువంటి వస్తుంది అనేది చూడండి. neither of these two pens are mine, neither of these two pens were mine, neither of these two pens is mine, neither of these two pens were mine అని చెప్పారు. రైట్. ఇక్కడ చూడండి పెన్స్ ఆర్, పెన్స్ వర్, పెన్స్ ఈజ్, పెన్స్ వేర్, ఇలా క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి మనకి నెయిదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్ అన్నారు. సో నెయిదర్ వచ్చేటప్పుడు నార్ రావాలి కదా సార్, మరి నార్ రాలేదు కదా. సో ప్రతి ఒక్క నెయిదర్ అనేది నెయిదర్ నార్ వస్తే కంజక్షన్ కదా, నెయిదర్ నార్ వస్తే కంజక్షన్. కానీ నెయిదర్ మన ప్రొనౌన్లో కూడా నెయిదర్ మనం రాయగలుగుతాం, ప్రొనౌన్లో మనం నెయిదర్ అని రాయగలుగుతాం ప్రొనౌన్లో, అందుకోసం పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే నెయిదర్ వచ్చి కనిపించిన వెంటనే కంజక్షన్ అంటాం, కంజక్షన్ కాదు కదా, ప్రొనౌన్లో కూడా నెయిదర్ రాస్తాం. సో అందుకోసమే పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన కమెండింగ్ రావాలి. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఏంటి రావాలి, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే అవగాహన రావాలి. సో ఎప్పుడైతే ఎటువంటి అవగాహన వస్తుందో అప్పుడు ఆన్సర్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అమ్మా, నెయిదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్. చూడండి నెయిదర్ ఆఫ్ దిస్ టూ పెన్స్, దిస్ టూ అన్నాడు చూసారా, మళ్ళీ పెన్స్ అన్నారు. సో నెయిదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్ ఈస్ మైన్. చూడండి నెయిదర్ ఆఫ్ దిస్ టూ పెన్స్ ఈజ్ మైన్. సార్ ఇవన్నీ కూడా మీకు సింపుల్ ట్రిక్ చూడండి, ఇది ప్లూరల్, ఇది ప్లూరల్, ఇది ప్లూరల్. సో మూడు కూడా ప్లూరల్ ఇచ్చారు, సో కాబట్టి రాంగ్. సో నెయిదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్ ఈజ్ రైట్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెయిదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్ ఈజ్ మైన్. సో అక్కడ ఈ రెండిట్లో పర్టికులర్ దేంట్లో ఏది కాదు, పర్టికులర్లో ఏ ఒకటి మన నాది కాదు, అలా మనం తీసుకోవాలి. సో రెండింటి గురించి ఇక్కడ మాట్లాడలే, ఇది మనం అవగాహన చేసుకోవాలి. ఇది ఎక్కడ మనం తెలుసుకోదాం అంటే ప్రొనౌన్కి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్కి, రెసిప్రోకల్ ప్రొనౌన్కి, ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్కి, రెసిప్రోకల్ ప్రొనౌన్కి, ఇటువంటి పైన మనకి అవగాహన ఉంటేనే పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఈజీగా మనకి అవగాహన అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్. సబ్జెక్ట్ అక్కడ సింగులర్ని ఐడెంటిఫికేషన్ చేస్తుందా, ప్లూరల్ని ఐడెంటిఫికేషన్ చేస్తుందా అనేది మనం గమనించగలగాలి. ఓకే, దేన్ని సూచిస్తుందని. చూడ్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ప్రతి దగ్గర గ్రామర్. లక్ష్మణ్ ఈస్ ఓన్లీ నాట్ రిచ్ బట్ నాట్ ఆల్సో పాపులర్. ఇక్కడ డైరెక్ట్ మనం చెప్పవచ్చు కంజక్షన్ నుంచి ఇవ్వడం జరిగింది. కంజక్షన్లో మూడు భాగాలు ఉంటాయి. కోరిలేటెడ్ కంజక్షన్, కోఆర్డినేట్ కంజక్షన్, కోరిలేటెడ్ కంజక్షన్, సబార్డినేట్ కంజక్షన్. సో సబార్డినేట్ మొత్తం ఈ కంజక్షన్లో మనం బాగా గమనించాలి. చూడండి లక్ష్మణ్ ఈజ్, ప్రతి దగ్గర లక్ష్మణ్ ఈజ్ సింగులర్ కాబట్టి లక్ష్మణ్ ఈజ్. నాట్ ఓన్లీ కదా రాయాలి, నాట్ ఓన్లీ వచ్చేటప్పుడు బట్ ఆల్సో, ఓన్లీ నాట్ ఇచ్చాడు పోయింది, నాట్ ఓన్లీ. సో ఎక్కడ బట్ ఆల్సో ఉంది మరి చూడండి, ఎక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఎక్కడ చూడండి నాట్ ఓన్లీ ఉంది, ఎక్కడ బట్ ఆల్సో ఉంది, ఇక్కడ నాట్ ఓన్లీ ఉంది, బట్ ఆల్సో ఉంది. కానీ రెండిట్లో గమనించరా. సో హియర్ ఇన్ ది స్టేట్మెంట్ నాట్ ఓన్లీ మెన్షన్ చేసి మళ్ళీ నెగటివ్ సెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ నాట్ ఓన్లీ అంటేనే నెగటివ్ సెన్స్, మళ్ళీ ఇక్కడ నెగటివ్ సెన్స్ ఇచ్చారు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇలా మనం ఐడెంటిఫికేషన్ చేస్తే ఆన్సర్ చాలా ఈజీ. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Choose the grammatical correct sentence from the following అన్నారు. Why are you angry on me? Why are you angry with me? Why do you angry on me? Why did you angry on me? సో ప్రతి క్వశ్చన్లో ఎక్కడ సెంటెన్స్ టెన్స్ని బేస్ చేసుకుని అడిగాడు క్వశ్చన్, ప్లస్ ప్రిపోజిషన్ని బేస్ చేసుకుని అడగడం జరిగింది. అంటే ఇక్కడ స్ట్రక్చర్తో పాటు ప్రిపోజిషన్ పైన కామెండింగ్ ఉంటే ఆన్సర్ని మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. టెన్స్ స్ట్రక్చర్ పైన కామెండింగ్ ఉండాలి, ప్లస్ ప్రిపోజిషన్ పైన ఉండాలి, అప్పుడే ఆన్సర్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వై ఆర్ యూ అన్నారు. వై ఆర్ యూ యాంగ్రీ మీ? వై ఆర్ యూ? సో WH వర్డ్ వచ్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ రావాలి. సో ఎక్కడ హెల్పింగ్ వర్బ్ అన్నిటి దగ్గర హెల్పింగ్ వర్బ్ ఉంది, ఎక్కడ కూడా మిస్టేక్ లేదు.
సో సబ్జెక్ట్ ఉంది, ఎక్కడ కూడా అన్నిటి దగ్గర సబ్జెక్ట్ ఓకే. యాంగ్రీ అన్నిటి దగ్గర కరెక్టే. కానీ ప్రపోజిషన్ పరంగా చూసారా, ఎక్కడ మీరు గమనించారా, ఎక్కడ ఆన్ మీ అన్నాడు, ఎక్కడ విత్ మీ అన్నాడు, ఆన్ మీ అన్నాడు, ఆన్. కానీ అన్నిటి దగ్గర ఆన్ అన్నారు కదా సార్. మరి ఈ డిఫరెంట్ ఏంటి మీకు సింపుల్గా గమనించండి. క్వశ్చన్లో ఎలాంటి క్వశ్చన్స్ చాలా క్లూ ఉంటుంది. 3 ఆప్షన్లో కూడా ఆన్ గురించి ఇచ్చాడు, 3 ఆప్షన్లో ఆన్ గురించి ఇచ్చాడు, ఒక్క ఆప్షన్ మాత్రం విత్ అని ఇచ్చారు. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇంకా ఎలాంటి ట్రిక్స్తో పాటిస్తే రాసేవచ్చు. అయితే నా విత్ మీ, ఎక్కడ విత్ మీ నా పైన అనేసి మనం ఏమనుకుంటాం, ఆన్ రాస్తాం. సో వై ఆర్ యూ, వై డూ యూ యాంగ్రీ, వై డిడ్ యూ యాంగ్రీ ఆన్ మీ. చూడండి ఇక్కడ వై డిడ్ యూ యాంగ్రీ ఆన్ మీ. సో ఉన్నటువంటి 4 స్టేట్మెంట్లు మనం గమనించాల్సింది విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ప్రపోజిషన్ ఎర్రర్ ఇది, ఓకేనా, ప్రపోజిషన్ పరంగా. లేదు అంటే వీటిలో 3 ఆన్ ఇచ్చేసి ఒక దగ్గర మాత్రం విత్ ఇచ్చారు. ఎలాంటి క్లూస్ కొన్ని ఇస్తుంటారు కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఎలా కూడా మనం ఆన్సర్ని చూస్ చేయవచ్చు. నెక్స్ట్, బోత్ హరి అండ్ ఐ డోంట్ లైక్ హారర్ ఫిలిమ్స్. Both I and Hari don't like horror films. Both Hari and I don't like horror films. Both I and Hari doesn't like horror films అని అన్నారు. సో ఈ స్టేట్మెంట్లో మీరు బాగా గమనించండి. నేను గతంలో చెప్పడం జరిగింది, ఎప్పుడైనా ఇది కూడా పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి మనం చెప్పేటప్పుడు చెప్పొచ్చు, లేదు అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ వర్డ్ ఆర్డర్ గురించి మనం మాట్లాడేటప్పుడు చెప్పొచ్చు, లేదు అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈ 3 క్లాసులు ఏ క్లాస్ అయినా చెప్పేటప్పుడు దీన్ని క్లియర్గా మనం పాయింట్అవుట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒక పర్సన్ని మనం పాయింట్అవుట్ చేసి మనం చెప్పేటప్పుడు హౌ కెన్ విల్ పాయింట్అవుట్ అని చెప్పేటప్పుడు ఎలా రాస్తాం, బోత్ ఐ. ఎప్పుడూ కూడా ఫస్ట్ పర్సన్ని చెప్పకూడదు, థర్డ్ పర్సన్నే పాయింట్అవుట్ చేయాలి. కాబట్టి బోత్ ఎక్కడ ఉంది, థర్డ్ పారాగ్రాఫ్ సబ్జెక్ట్ ఉంది, ఎక్కడ ఫస్ట్ పర్సన్ పోయింది. సో బోత్ ఎక్కడ థర్డ్ పర్సన్ ఉంది, హరి, రైట్. బోత్ హరి అండ్ ఐ డూ నాట్ లైక్ అన్నాడు, బోత్ హరి అండ్ ఐ అన్నారు. చూసారా, హరి డూ నాట్ లైక్, డూ నాట్ ఎక్కడ చూడండి, డూ నాట్ వచ్చేటప్పుడు నెగటివ్ సెన్స్ వచ్చింది కదా. సో డోంట్ అనేది ప్రెజెంట్లో ఉంది, ప్రెజెంట్లో ఉండేటప్పుడు వర్బ్ ఎన్నో రూపం రావాలి, 1లో రావాలి కదా. సో ఈ సెంటెన్స్ చూడండి, బోత్ హరి అండ్ ఐ డో నాట్ లైక్డ్ అనేసి ఇచ్చాడు. లైక్డ్ అంటే వర్బ్ 2 కదా. సో పాస్ట్లో మనం రాయకూడదు. సో డోంట్ లైక్ హర్రర్ ఫిలిమ్స్. సో దిస్ ఇస్ ద రైట్. రెండిట్లో స్ట్రక్చర్ కరెక్టే, థర్డ్ పర్సన్ ముందు ఇచ్చారు, తర్వాత ఫస్ట్ పర్సన్ ఇచ్చారు. సో గుడ్ రెండింటి దగ్గర. కానీ ఎక్కడ స్ట్రక్చర్కి వచ్చేటప్పుడు, లైక్కి వచ్చేటప్పుడు, వర్బ్ ఫామ్కి వచ్చేటప్పుడు వర్బ్లో రాంగ్ ఇవ్వడం జరిగింది. ఎలా మనం ఐడెంటిఫికేషన్, వర్డ్ ఆర్డర్ ఎక్కడ కరెక్ట్, ఈ రెండింటి దగ్గర. పార్ట్ ఆఫ్ స్పేస్ వర్డ్ ఆర్డర్ కరెక్ట్, వర్డ్ ఆర్డర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి వర్బ్కి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్కి ఉన్నటువంటి గమనిస్తే రాంగ్. ఓకే, సో ఇలా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. Kishore is not understanding the lesson. Kishore doesn't understand the lesson. Kishore was not understanding the lesson. Kishore is not understand the lesson. Okay, 4 విధాలు అడిగాడు. సో ఎక్కడ ఈజ్ నాట్, డస్ నాట్, వాజ్ నాట్, ఈజ్ నాట్. సో ఈ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఎలా సార్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు చూడండి. కిషోర్ అంటే థర్డ్ పర్సన్ కదా అన్నిటి దగ్గర. సో అయితే థర్డ్ పర్సన్ దగ్గర ఇక్కడ ఈజ్ వచ్చింది, డజ్ వచ్చింది, ఇది ఎక్కడ హెల్పింగ్ వర్క్ అంతా కరెక్టే. మరి హెల్పింగ్ వర్బ్ అంతా కరెక్టే, నెగిటివ్ సెన్స్ డజ్ నాట్, ఈజ్ నాట్, డజ్ ఇంట్ ఇక్కడ కూడా కరెక్టే. ఇప్పుడు మనకి అవసరమైనటువంటి ఆన్సర్ దొరుకుతుంది వర్బ్ ఫామ్. వర్బ్ ఫామ్ బట్టి చూడండి, ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ అన్నాడు, ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ది. సో అండర్స్టాండింగ్ అనేది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ వాట్ వి సే స్టాటివ్ వర్బ్. వి షుడ్ నాట్ రైట్ ఇంగ్ ఫామ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఏ వర్బ్ 1. ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే రాయాలి, బేస్ ఫామ్ వర్బే రాయాలి, బేస్ వర్బే రాయాలి. వి షుడ్ నాట్ రైట్ V4. కాబట్టి పోయింది అండర్స్టాండింగ్, ఎక్కడ అండర్స్టాండింగ్. అయితే ఎక్కడ అండర్స్టాండ్ ఉంది, ఎక్కడ అండర్స్టాండ్ ఉంది సార్, మరి ఏది రైట్ అవుతుంది? కిషోర్ డస్ నాట్ అండర్స్టాండ్ ది లెసన్, కిషోర్ ఈజ్ నాట్ అండర్స్టాండ్ ది లెసన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం గమనించాలి. సో ఈజ్ నాట్ అండర్స్టాండ్ రాయాల్సిన, డజంట్. సో డస్ నాట్ అంటే
ఎప్పుడైతే దాన్ని మనం ఈజ్ నాట్ మనం రాయము. ఈజ్ నాట్ ఎందుకు రాయము సార్ అంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్ని నెగటివ్ సెన్స్లో రాసేటప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఉండదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ డూ ఫార్మ్స్ నుంచి మనం తీసుకుంటాం. డూ ఫామ్లో డూ, డిడ్ అండ్ డజ్ కదా. సో థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు డజ్ తీసుకుంటాం, ప్లూరల్ ఉండేటప్పుడు డూ తీసుకుంటాం. సో కిషోర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ది 4 ఈస్. ఇచ్చినటువంటి వాటిలో 4 గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని చూడండి. అక్కడ ఇంతకుముందు 4 సేమ్ ఇచ్చారు, అక్కడ మళ్ళీ కొంచెం మోడిఫై చేయాలి. 4 విధాలుగా ఇవ్వడం జరిగింది. వై డూ యూ సో స్కర్డ్, వేర్ డస్ హి లివ్, గోపీస్ సిస్టర్ టోల్డ్ టు హిమ్ ఎక్స్ సెపరేట్లీ, there was note of alarm in Amma's voice. So how can we will choose this question? Here we should understand clear. Why do you so scared? Why do you? చూడండి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఓకే, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ సో స్కేర్డ్ అనేసి ఇచ్చారు. ఓకే, వేర్ డస్ సీ లీవ్స్, డస్ సీ లీవ్స్ అనేసి ఇచ్చారు చూడండి. సో నెక్స్ట్ రాంగే. గోపీస్ సిస్టర్ టోల్డ్ టు, చూడండి గోపీస్ సిస్టర్స్ టోల్డ్ టు, సో గ్రామర్ రాంగ్. దెర్ వాస్ ఏ నోట్ ఆఫ్ అలార్మ్ ఇన్ అమ్మాస్ వాయిస్. సో దిస్ ఇస్ ద అకార్డింగ్ టు ది స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. ఇంతవరకు కరెక్ట్ సెంటెన్స్ చూసాం, ఇది ఇన్కరెక్ట్ అని చెప్పారు చూడండి. ద మోర్ హీ డ్రాంక్ the better he felt. My stupid donkey must have run off into the forest. At the same time it scolded, cursed and kicked the poor tiger. That old tiger shivered and shivered. ఓకే, హౌ కెన్ వీ విల్ చూజ్ ఎ పర్ఫెక్ట్. ఇన్కరెక్ట్ అంటే ఇచ్చినటువంటి వాటిలో 3 కరెక్ట్ ఉంటుంది, 1 మాత్రం రాంగ్ ఉంటుంది. ఆ 1 ఏది అనేసి మనం, ద ఓల్డ్ టైగర్ సివర్డ్. సో సబ్జెక్ట్ వర్బ్ టు, సో ఇది రైట్. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్స్ కోల్డ్, కర్సడ్ అండ్ కిక్డ్ ది పూర్ టైగర్. చూద్దాం, ఇది ఆలోచిద్దాం. మై స్టూపిడ్ డాంకీ మస్ట్ హ్యావ్, ఓకే మస్ట్ హ్యావ్ రైటే. రన్ ఆఫ్ ఇన్ టు ది ఫారెస్ట్, రైట్, సెంటెన్స్లో కరెక్టే. ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో రైట్. సో రాంగ్ ఆన్సర్ దిస్ ఇస్. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఇస్ కోల్డ్, కస్డ్ అండ్ కిక్డ్ ద పూర్ టైగర్. ఓకేనా, సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఓకే, సో ది గ్రామటికల్ కరెక్ట్ క్వశ్చన్స్ అన్నారు. How long the queue is, how long is the queue, how long the queue are, how long. ఎప్పుడైతే హౌ వచ్చేటప్పుడు మనం ఏం రాస్తాం, ఇక్కడ లాంగ్ వచ్చింది, హౌ లాంగ్ హౌ లాంగ్ హౌ లాంగ్ రాసిన వెంటనే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ రాయాలా లేదా. సో ఇక్కడ ఆన్సర్ మనకి దొరికిపోతుంది. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ రాస్తామో హౌ లాంగ్ వచ్చిన వెంటనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది, దీన్ని బట్టి మనం ఆన్సర్ చేసేవచ్చు. సో దిస్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్. సో దీస్ ఆర్ ది రాంగ్. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిటింగ్ మిస్టేక్స్ అన్నారు చూడండి. స్టూడెంట్ యూజువల్ అడ్మిటింగ్ మిస్టేక్స్, స్టూడెంట్స్ అడ్మిట్స్ మిస్టేక్స్. ఎక్కడ చూడండి, స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్ దైర్ మిస్టేక్స్, స్టూడెంట్స్ యూజువల్లీ ఆర్ అడ్మిట్ మిస్టేక్స్. ఇలా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు తప్ప ఈ కన్ఫ్యూజన్ నుంచి మనం బయటికి రావాలి అంటే క్వశ్చన్ని మనం ముందు ఐడెంటిఫికేట్ చేయాలి. ఈ క్వశ్చన్లో స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏది, స్టూడెంట్స్. సో ఇక్కడ మీరు గమనించండి, యూజువల్లీ అడ్మిటింగ్ మిస్టేక్స్, అడ్మిటింగ్ చూసారా, స్టేట్మెంట్లో ఏంటి ఇచ్చాడు, అడ్మిటింగ్ అనేసి ఇచ్చారు ఎక్కడ. తర్వాత స్టూడెంట్స్ అడ్మిట్స్, సో ఇది ప్లూరల్ కదమ్మా, ఇది ప్లూరల్ అయ్యేటప్పుడు వర్బ్ అనేది సింగులర్, సో రాంగ్, అడ్మిటింగ్ రాంగ్. ఇక్కడ అడ్మిట్స్ ఇది ప్లూరల్, ఇది సింగులర్ కాబట్టి రెండోది కూడా పోయింది. మూడోది చూడండి, స్టూడెంట్స్ యూజువల్ అడ్మిట్స్ ప్లూరల్ వర్బ్ ఉంది. స్టూడెంట్స్ యూజువల్ ఆర్ అడ్మిట్, ఆర్ ఇచ్చినప్పుడు మళ్ళీ వర్బ్ అని ఎలా వస్తుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో బికాస్ దిస్ ఇస్ ద ప్లూరల్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ కూడా ప్లూరల్గా ఉంది. నా మాట అర్థమైంది అనుకుంటాను. ఓకే, so this is next question. So the grammatical correct sentence, duty is God, the duty is the God.
సో ద డ్యూటీ ఈజ్ ఏ గాడ్, ద డ్యూటీ ఈజ్ గాడ్. సో ప్రతి సెంటెన్స్లో చూడండి డ్యూటీ ఈజ్ గాడ్, ఈజ్ ద గాడ్, ఈజ్ ఏ గాడ్, ఈజ్ గాడ్ అన్నారు. సో ఇటువంటి క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డ్యూటీ ఈజ్ గాడ్. సో యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇది కదా. ఇక్కడ ద డ్యూటీ, ఎక్కడ ఆర్టికల్ ద డ్యూటీ రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇక్కడే పోయింది, ద డ్యూటీ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి సో ద డ్యూటీ ఈజ్ గాడ్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఇలా క్వశ్చన్ ఆన్సర్ని మనం ఐడెంటిఫికేషన్ మనం చేయగలగాలి అంటే గ్రామర్ పైన అవగాహన రావాలి, రైట్. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే పిఆర్ అకాడమీ అనే యాప్లో మనం కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాం. సో మీరు 649 రూపీస్ కోర్స్ కొంటే జీకే అండ్ ఇంగ్లీష్ కంప్లీట్ కోర్స్ అయితే వస్తుంది, 6 months వ్యాలిడిటీ. లేదు సార్ ఓన్లీ ఇంగ్లీష్ మాకు కావాలంటే 299 రూపీస్ తీసుకోండి. సో లేదు టెస్ట్ సిరీస్ మెటీరియల్ కావాలంటే 199 రూపీస్కి మేము అందిస్తున్నాం. అయితే దీంట్లో మేము అందిస్తున్నాం ఏంటంటే 80,000 బిట్స్ అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఈ కోర్సులో 80,000 బిట్స్ వస్తుంది. ఈ కోర్సులో ఓన్లీ ఇంగ్లీష్ బిట్స్ 25,000, ఈ కోర్సులో కూడా 80,000 బిట్స్ వస్తుంది. సో ఇట్స్ జియోస్, ఓకేనా. సో ఆ నిర్ణయం మీదే కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇటువంటి కంటెంట్ అంతా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. త్వరలో గ్రామర్ నేర్చుకుందాం రా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈజీగా బేసిక్ నుంచి నేర్పిస్తాను. నాకు ఇంగ్లీష్ పూర్తిగా రాదు, గ్రామర్ పైన అవగాహన లేదు అన్న వారు మాత్రం అటెండ్ అవ్వండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలా అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాత మనం గ్రామర్ నేర్చుకుందాం రా అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.